మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 25న ట్రైలర్ రిలీజ్ కానుండగా, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె తాజాగా విడుదలకు సిద్ధంగా ఉంచిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రంలోని ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ తాజాగా గ్లింప్స్తో సహా అనౌన్స్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే, ఈ నెల 25వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు వరుస ప్రమోషన్స్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఇటీవలే నేను సింగిల్ కాదు, మంచి గర్ల్ ఫ్రెండ్ను అంటూ చెప్పి రిలేషన్లో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేసింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చలో సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా పుష్ప, పుష్ప 2, చావా, యానిమల్, కుబేరా అంటూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె హిందీలో సికందర్ సినిమా చేసి కాస్త డిజాస్టర్ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ రష్మికపై ఏమాత్రం ప్రభావం చూపలేదు అనడంలో సందేహం లేదు. మరొకవైపు మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం తామా. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో బేతాళ జాతికి చెందిన అమ్మాయి పాత్రలో రష్మిక ఒదిగిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2 వారాల వ్యవధిలోనే 2 చిత్రాలను విడుదలకు సిద్ధం చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ఈ రెండవ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని గీత ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక అల్లు అరవింద్ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే. మొత్తంగా ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల, రష్మిక వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.